ఈరోజు వీడియోలో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయడానికి వెళ్తున్నాం అనమాట. చూస్తే క్రౌడ్ ఏమో చాలా అంటే చాలా మంది ఉన్నారు. వేడివేడిగా పూరీలు ఇప్పుడే కాలుస్తున్నారనమాట. అలా తీసి బయట పెట్టంగానే ఊరికి అయిపోతున్నాయి, అంత క్రౌడ్గా ఉన్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. వీడియోలో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ చెన్నైలో కేకే నగర్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో టిఫిన్ సెంటర్ ఉంటుంది అనమాట. దానికి పేరు ఉండదు, ఏముండదు, బట్ చాలా ఫేమస్ అనమాట. చాలా క్రౌడీగా ఉంటుంది. వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ ఒక A2B అనే రెస్టారెంట్లో వర్క్ చేసి బయటకు వచ్చేసి వీళ్ళు ఒక హోటల్ స్టార్ట్ చేశారనమాట రోడ్ సైడ్. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పాడు. ఆల్రెడీ ట్రై చేసాం అండ్ చాలా బాగుంటుంది. చట్నీస్ అయితే క్వాలిటీగా ఉంటాయి అనమాట. అండ్ మా ఫ్రెండ్ చెప్తాడు ఒకసారి లొకేషన్ ఎక్కడ ఉంటుందో. అండ్ తిని పేరు వచ్చేసరికి వసంత్ అనమాట. கரெக்டாக எங்கே இருக்குன்னு பார்த்தா நம்ம நெச பக்கத்துலேருந்து அசோக் நகர் மிடில் இருக்குது, MJ நகர். எக்ஸாக்டாக இந்த ரோடு வந்து கேகே நகரில் கனெக்ட் ஆகுது. டிஃபன் வந்து குவாலிட்டியாக இருக்கும், நல்லாயிருக்கும். எல்லோரும் ட்ரை பண்ணி பாருங்கள். பட்ஜெட்டாகவும் இருக்கும். எவ்ரி ஒன் ஷுட் ட்ரை. எல்லாமே 1-1 கூட சாப்பிடுவோம். అండ్ ఇప్పుడైతే మనం ఈ టిఫిన్ సెంటర్కి వచ్చేసాం అనమాట. అండ్ రోడ్డు పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లో ఇంత క్వాలిటీగా ఇచ్చే టిఫిన్ సెంటర్ ఇది ఒకటే అనమాట చెన్నైలో నాకు ఇప్పుడు వరకు చూసింది. అండ్ ఇక్కడైతే నేనైతే మినీ టిఫిన్ కాంబో తీసుకున్నాను. బేసిక్గా ఇక్కడ కాంబో ఐటమ్స్ అయితే ఉండవు, బట్ నేను అది అన్నీ కలిపి ఒక్కొక్కటి అని తీసుకున్నాను. సో ఇక్కడ ఏముంటాయంటే మనకి వడ ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇదేమో మసాలా వడ, అండ్ ఇదేమో వచ్చి నార్మల్ వడ, అండ్ పూరి, ఇడ్లీ, అండ్ మనకేమో పొంగల్, అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కిచిడి, అండ్ మనకి ఉప్మా అలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడేమో కిచిడి అండ్ పొంగల్ అయితే చాలా ఫేమస్, చాలామంది అవే ఎక్కువ తీసుకుంటున్నారు. సో వాటితో పాటు అండ్ పూరి కూడా మా ఫ్రెండ్ ఉన్నాడు వసంత్, పూరి కూడా ట్రై చేస్తున్నాడు అనమాట. సో చట్నీస్ అయితే ఇక్కడ థిక్గా ఉన్నాయి అనమాట. బేసిక్గా చెన్నైలో రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్లో లైక్ చట్నీ అయితే వాటరీగా ఉంటుంది. ఇక్కడైతే కొంచెం థిక్గా ఉంది. ఇది ఒక మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. సో దీనికోసమే ఇది చాలామంది వస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది క్రౌడీ ప్లేస్ కూడా, చాలామంది వస్తున్నారనమాట. అండ్ బిజీగా ఉంది టిఫిన్ సెంటర్ కూడా. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం ఇవి టేస్ట్ చేసి రివ్యూ ఇద్దాం ఎలా ఉంది. చాపలం ఫస్ట్ ఒక ఇడ్లీతో ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ఇడ్లీతో ట్రై చేస్తున్నాం అనమాట. ఇడ్లీ ఎలా ఉందో చూద్దాం. సాంబార్ వేసారనమాట పైన. చట్నీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. హౌ వాస్ ద చట్నీ బ్రో? 3 విధమైన చట్నీ ఉంది. కార చట్నీ, తేంగాయ చట్నీ, పుదీనా చట్నీ. 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో టొమాటో చట్నీ, ఒకటేమో కోకోనట్ చట్నీ, అండ్ ఇంకోటేమో పుదీనా చట్నీ అనమాట. చట్నీ అయితే చాలా థిక్గా ఉంది అండ్ టేస్టీగా ఉంది. రోడ్ సైడ్లో ఇంత క్వాలిటీ చట్నీ అయితే నేనైతే ఇప్పుడు వరకు ఈ చెన్నైలో నేను చూడలేదు. చాలా బాగుంది. ఒక ఇడ్లీకే చట్నీ అయిపోయింది, మళ్ళీ లేపించుకుందాం. అది కొడుతుంది సాంబార్ చట్నీ, కార చట్నీ, పుదీనా చట్నీ. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ మసాలా వడ ట్రై చేద్దాం.
మంచి క్రిస్పీగా ఉంది. చట్నీలు అయితే చాలా బాగున్నాయి. ఇది కూడా వడ కూడా మంచి క్రిస్పీగా ఉంది అండ్ లోపల కూడా బాగా కుక్ అయింది. అండ్ లోపల మనకి ఇవి ధాన్యాలు ఉన్నాయి అన్నమాట. జీరా టేస్ట్, కరివేపాకు టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఈ యొక్క మసాలా వడలో. నెక్స్ట్ వచ్చేసరికి మెదువడ ట్రై చేస్తున్నాం అనమాట. మనమేమో తెలుగులో గారెలు అంటాం. అండ్ ఇప్పుడైతే మెదువడ ట్రై చేస్తాం. బ్రో ఇది కూడా బాగుంది. బేసిక్గా కంపారిజన్ ఏంటంటే మనం లోపల మన A to B సంగీత అలాంటి వాటితో కంపేర్ చేయొచ్చు అనమాట ఈ టేస్ట్ని. అంత బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి పుదీనా చట్నీ ట్రై చేద్దాం. పక్కనే పుదీనా చట్నీ దాని నుండి టచ్ ఇట్లా పుదీనా టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది, కాకపోతే కొంచెం డైల్యూట్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పూరి ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఈ పూరి సైజ్ వచ్చేసరికి చిన్నగా ఉంటుంది. பூரி అయితే చాలా సాఫ్ట్. இந்த மாதிரி பூரி எங்கேயும் கிடைக்காது. చిన్నதாக இருந்தாலும் టేస్ట్ நல்லா இருக்கு. ఏం చెప్తాడంటే ఈ పూరి ఏమో చాలా చిన్నగా ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఈ పూరి. సీరియస్గా చాలా అంటే చాలా. தேங்காய் சட்னி கூட நல்லா இருக்கு. பூரி బిగ్ బైట్. క్రౌడ్ చూస్తే మాత్రం చాలా మంది ఉన్నారన్నమాట. చాలా బిజియెస్ట్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది. దోశ ట్రై பண்ண போறோம். నెక్స్ట్ వచ్చేసరికి దోశ ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఈ దోశ వచ్చేసరికి మనకి ఎన్న దోశ బ్రో ఇది? కల్ దోశ. ఇది కల్ దోశ. కల్ దోశ, సాంబార్, కార చట్నీ. కల్ దోశ సాంబార్ కార చట్నీతో చాలా బాగుంటుంది అనమాట. సో మనం ట్రై చేద్దాం. సాంబార్ అయితే చాలా వేడిగా ఉంది. పులిపరికా లైట్గా పుల్లగా ఉంది. కార చట్నీ మాత్రం మంచి స్పైసీగా ఉంది. మాత్రం కోకోనట్ చట్నీ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ పొంగల్ ట్రై చేస్తున్నాం. అండ్ ఈ పొంగల్ చాలామంది ఈ పొంగల్ మాత్రమే తింటున్నారు. సో అంత ఫేమస్ అనమాట. సో మనం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఈ పొంగల్ పొంగల్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. మంచి ఘాటుగా కూడా ఉంది, మంచి స్పైసీగా ఉంది. ఈ కార చట్నీ వేయడం వల్ల అనుకుంటా పైన మంచి స్పైసీగా ఉంది. பொங்கல் கூட நல்லா இருக்கு. ஃபுல் கீலாம் போட்டு நல்லா இருக்கு. சாஃப்டா చాలా సాఫ్ట్ ఉంది. ప్రైజెస్ కూడా చాలా డీసెంట్ ప్రైజెస్ అనమాట. చాలా తక్కువ ప్రైజెస్, బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు రావాలనుకుంటే ట్రై చేయవచ్చు. నాకైతే టిఫిన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ రోడ్ సైడ్ ఫుడ్లో రోడ్ సైడ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. అండ్ చట్నీస్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి. చాలా ప్లేసెస్లో రోడ్ సైడ్ తిన్నాను కానీ అక్కడైతే వాటరీగా ఉంటాయి చట్నీస్ ఇవన్నీ. ఇక్కడైతే కొంచెం మంచిగా క్వాలిటీగా ఉన్నాయి.
లాస్ట్ చెన్నై కిచడీ ట్రై చేస్తున్నాను అనమాట, ఉప్మా. పెప్పర్ బాల్స్ అయితే చాలా వేసారనమాట, మంచిగా ఆ పెప్పర్ ఘాట్ అయితే తెలుస్తుంది. ఇది కూడా బాగానే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండ్ స్పైసీగా ఉన్నాయి అనమాట అండ్ బడ్జెట్లో ఉన్నాయి. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి మీరు చెన్నైలో ఉంటే. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియో కానీ మళ్ళీ మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్.